ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. నేనే చేసి ఉన్నాను, సంకన పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. అదేమిటంటే, దేవుడట మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడంట. అంటే ముసలి వయసు వచ్చే వరకు కూడా ఎత్తుకుంటూ రక్షిస్తూ వస్తాడట. మన తల్లిదండ్రులు మనల్ని చిన్న వయసులో ఎత్తుకుంటారు. కొంచెం బాగా నడత వచ్చిన తర్వాత మనల్ని ఎత్తుకోరు. ఏమయ్యా అంటే, ఏం నీకు నడుస్తావు కదా, నడువు అంటారు. కానీ దేవుడు చూడండి, ముదిమి వచ్చే వరకు కూడా అవసరమైనప్పుడు నేను ఎత్తుకుంటూ, ఆయన సంకన పెట్టుకుంటూ, నేను నడిపించుకుంటూ వస్తాడట. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నాకెవరూ లేరని నువ్వు బాధపడుతున్నావా? బాధపడిన అవసరం లేదు. నువ్వు ప్రభువుని యేసుక్రీస్తునందు ఉంటే నిన్ను వృద్ధాప్యంలో కూడా చూసుకోగలిగిన దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. ముదిమి వచ్చినప్పుడు కూడా నిన్ను ఎత్తుకోవటానికి, సంకన పెట్టుకోవటానికి ఆయనే సిద్ధంగా ఉన్నాడు. నీకు అన్నీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిన్ను ఎత్తుకునేవాడు, రక్షించేవాడు ఆయనే. ఎందుకంటే ఆయనే చేశాడు కాబట్టి ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. ఎప్పుడు దాకా నడిపిస్తాడు? ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు. అంటే మీరు అనొచ్చు, పిల్లలకు కూడా తల వెంట్రుకలు నడిచిపోతున్నాయి కదా అంటే దాని గురించి కాదు. వృద్ధాప్యంలో నడుస్తాయి కదా, దాని గురించి చెప్తున్నాను ఇక్కడ. వృద్ధాప్యం వచ్చే వరకు, నిండు పొండు ముసలి అయ్యే వరకు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను సంకన పెట్టుకుంటాడు, రక్షిస్తాడు. అనగా నీ జీవిత యాత్రలో నీకు ఎదురయ్యేటువంటి ఆటుపోటుల్లో నిన్ను ఆయన చారి తీసుకుంటాడని, నిన్ను ఆదరిస్తాడని, నీకు సహాయం చేస్తాడని దీని అర్థం. కాబట్టి ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుని ఉన్నావో, సహోదరుడా, సహోదరి, నువ్వు భయపడకు. దేవుడిని ఎత్తుకునటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాపాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన వైపు చూడు. ప్రభువా, నా పరిస్థితి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, నా స్థితిగతులు ఎలా మారిపోయినాయి, నాకు నీవే ఆ శరణం అని చెప్పి ఆయన వైపు చూడు. ఆయన తప్పకుండా అన్ని విషయాల్లో నిన్ను కనికరించి, కాపాడి, రక్షించి అంతం వరకు, అంటే చివరి వరకు అన్ని విషయాల్లో నీకు సహాయం చేసి, నిన్ను ఆదుకొని, నీకు కృపాక్షేమాలు ఇచ్చి, వర్ధలు చేస్తూ, నిన్ను ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ఆయన నడిపించుకొనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని బట్టి నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మమ్మల్ని ఎత్తుకున్నవాడవు, సంకన పెట్టుకున్నవాడవు, రక్షించువాడవు నీవే ప్రభా. వీళ్ళందరినీ కూడా మీరే కాసి కాపాడి, భద్రపరిచి నడిపిస్తావని అయ్యా నీ చేతులకి సమర్పించుకుంటున్నాం. నాయన ఏ పరిస్థితిలో, ఏ కష్టంలో ఉన్నా వారిని విడిపించండి, ఎత్తుకునండి, కాసి కాపాడి నడిపించండి. అన్ని విధాలుగా మేలు చేయండి. మంచి ఆరోగ్యాలు, మంచి దీవెన, మంచి సంతోషం, సమాధానాలు దయచేయండి. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాన్ని పేరున మీరు బలపరిచి దీవించండి. ఏ ఎక్కడ అవసరాలు ఉన్నారో అవన్నీ నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఏ వ్యాధి బాధలు లేకుండా నీ ప్రజలకు క్షేమం, ఆరోగ్యము, భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవన్నీ విషయాలు ఆస్వాదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.